మిత్రులకు నమస్కారం. ఈరోజు నా స్వీయ కవితను ఒకదానిని వినిపించటానికి మీ ముందుకు వచ్చేసాను. కవిత శీర్షిక దుప్పటి. రంగురంగు దారాల లతలతో, జరీ జిలుగు పూలతో నైపుణ్యంగా అలంకరించబడింది నా దుప్పటి. అదృశ్య హస్తమేదో పూలకు రంగులెద్దినట్లు నా ప్రాణ దర్పణాన్ని ఆ రంగుల దుప్పటి ఆత్మీయంగా కమ్మేసేది, కనబడని నీడయ్యేది. తన విముక్తాకాశం కింద పులుగునై సంచరించటానికి అవకాశము ఇచ్చేది. ఎన్నెన్నో హృదయాఘాతాలను భరించిన బాధని గోప్యంగా దాపెట్టేది. క్షతగాత్రగానాన్ని వినబడనీయకుండా నన్ను రహస్యంగా కప్పేసేది. చర్మ చక్షువులతో సంగ్రహించిన సత్యాన్ని బయల్పడకుండా కాచే కన్ను అయ్యేది. శుభ్ర వస్త్రం లాంటి మనసుపై ధూళినంటనివ్వని తెరయ్యేది. పలుచనైన పలకరింపులని వడపోసేది. అతిగా బాధించే సున్నితత్వాన్ని కత్తిరించేసేది. కొత్తగా హృదయానికి రెప్పలు మొలవడాన్ని, ప్రేమ ఓ భ్రమరమరా జొరబడి చేసే రొదలని, పరలుగా విచ్చుకున్న జ్ఞానాన్ని కాపాడే రహస్య సైనికుడయ్యేది. ఇతరముల నుండి నన్ను విడదీసి ప్రియమైన అలంకారమైంది. ఇంతగా నన్ను కాచిన ఈ అహం దుప్పటి నాకొక కవచ కుండలమైనది. నా అనవసర త్యాగాలలో ఎన్నటికీ చేరని ఈ దుప్పటి నునుపు మెరుపు తరక్కుండా చేసే సాముగరిడి నాకు బహు ప్రీతికరమైనది. ఇది కులమతాల జాతి విద్వేషపు దుప్పటి కానందుకు మరీ గర్వకారణమైంది. ఇదండి దుప్పటి కవిత. వనజా తాతినేని కవిత్వం విన్నారు కదా. ఎలా అనిపించింది? మీ యొక్క స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మరొక మంచి కవిత్వంతో ఇంకొకసారి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజా తాతినేని.